జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశం ఎన్ని ఆంక్షలు విధించినా కుక్కతోక వంకర అన్న చందంగా పాకిస్తాను తన వక్ర బుద్ధినైతే మార్చుకోవడంలే గత బుధవారం అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి ప్రవేశించినటువంటి మన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అయినటువంటి పూర్ణం కుమార్ షాను ఈ పాకిస్తాను కస్టడీలోకి తీసుకునింది అతన్ని సురక్షితంగా విడుదల చేయడానికి మన ఆర్మీ అధికారులు పాకిస్తాన్ ఆర్మీ అధికారులతో ఏకంగా 8 రోజులకు పైగా అనేక రౌండ్లు చర్చలు జరిపినారు కానీ అవి ఎటువంటి ఫలితాలను కూడా ఇవ్వలే వాళ్ళకు కరం పట్టింది పాపం పడింది ముసిచింది అందుకనే వాళ్ళు అదేందన్నట్టు ఎగిరిగిరి పడతారు పాకిస్తాన్ అతన్ని ఇంకా విడుదల చేయకపోగా ఏది ఇన్నిసార్లు చర్చలు జరిపినా కూడా కనీసం అతని వివరాలు కూడా బయట పెట్టడం లేయా చూడండి ఆలోచించండి ఈ క్రమంలోనే నిన్న రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఫోర్ట్ అబ్బాస్ వద్ద సరిహద్దులు దాటడానికి ప్రయత్నించినటువంటి ఒక పాకిస్తాన్ రేంజర్ ను మన బిఎస్ఎఫ్ దళాలు అరెస్ట్ చేశాయి కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా పాక్ రేంజర్ అయినటువంటి ఖ్వాజా మీరు భారత్లోకి చొరబడినట్టు మన భద్రతా బలగాలు తెలియజేశాయి భారత ఆర్మీ యుద్ధ ప్రయత్నాలను అంటే ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు పాకిస్తాన్ మీద ఈ ప్రతీకార దాడి చేసేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు కదా కాబట్టి ఆర్మీ యుద్ధ ప్రయత్నాలను తెలుసుకునేందుకు ఈ పాకిస్తాన్ రేంజరు సరిహద్దు దాటినట్టు తెలుస్తుంది చూడండి ఎంత డిక్కీ బలుపో నువ్వు వచ్చి ఏం తెలుసుకుందాం నేడా ఇప్పుడు నీకు బాగా తెలియజేస్తా ఉంటారు మా వాళ్ళు ఏమేం చేస్తాంది ఏమేమి పెడతాను అంతా కూడా ఇప్పుడు చెప్తారు జాగ్రత్తగా విందు కూర్చోనాడా నీకు బాగా బిర్యానీలు పెట్టి మేపుతారు గానే ఏం కాదురా ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చినావు వాళ్ళకు నువ్వు ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చావంటాలే ఇది ఇలా ఉంటే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ అంబాసిడర్ తమ శక్తి సామర్థ్యాలను మరిచిపోయి భారత్ను రెచ్చగొట్టేలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు రష్యాలోని పాకిస్తాన్ అంబాసిడర్ మహమ్మద్ ఖలీద్ జమాలి ఈయన గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపైన భారత్ దాడి చేయనుందన్న విషయం కొన్ని లీక్డ్ డాక్యుమెంట్ల ద్వారా తమకు తెలిసిందని భారత్ దాడి చేస్తే మా పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్రతిదాడి చేస్తామంటూ అదేవిధంగా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తామని చెప్పేసి అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు కాదియా మీ దగ్గర అణుబాంబులు ఉంటే మా దగ్గర ఏమున్నాయి సొరసొరాకులు కొవ్వొత్తులు మా దగ్గర ఉండేటియా మేమేం అడుగు పెట్టుకొని ఏం దీపాలు పూజలు చేసుకుంటాం మేమా కాదురా నిన్నేదో ఒక మిసైల్ ప్రయోగించారు అది కనీసం పాకిస్తాన్ బార్డర్ కూడా దాట్లా అది ఈ పాకిస్తాన్లోనే పడి గొల్లగొల్లైనారు మీ బతుకులకు సిగ్గు లేకుండా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి ఈ దెబ్బతో తేలిపోతుంది మీ కథ ఏందో మా కథ ఏందో ఏంది డ్రావాలని రోజు రోజు కూడా ఒకసారి ఇది నమ్మ విజయమో వీరమరణం అన్నట్టు ఏదో ఒకటి అయిపోతుంది అయినా మీ శాతాల్లో ఓడిపోతే మా బతుకులు ఎందుకు కానీ మీ అట్టడికి కాదు ఊరకుక్కలతో ఓడిపోతే ఆల్రెడీ ఇప్పటికే ఎన్నోసార్లు మిమ్మల్ని చెత్తగొట్టి పాద్దబ్బినాం కానీ ఈసారి కొట్టబోయే దెబ్బ మాత్రం అట్ట ఉండదు చెప్తున్నా కనీసం భారతదేశం పేరు ఎత్తుకోవాలన్నా కూడా ఆటోమేటిక్గా ఏలా ప్యాంటమిటి కారిపోతా ఉండాలి లంగోటామిటి అది జరగబోయేది మీకు అదే రాసి పెట్టున్నది భగవంతుడు ఖచ్చితంగా చేసి తీర్తాడు ఈ విషయంలో మాత్రం ఎందుకంటే మీ పాపం పండుతుంది కదా అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్